హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ గ్రేవీ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న గోకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా ఒలిసి పక్కన ఉంచుకోవాలి. ఈ గోకరకాయ ముక్కలని ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఒకే ఒక విజిల్ అండి, ఎక్కువ ఉడకనివ్వద్దు, ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చి పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులోకి ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకొని వేయించుకోవాలి. ఇలా కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అందులోకి 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను కూడా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మిక్స్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నింటినీ అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న టమాటా ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ఉడికించి ఉంచుకున్న గోకరకాయను కూడా యాడ్ చేసుకొని అందులోకి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మరొకసారి మూత తీసి మళ్ళీ కలుపుకొని టేస్ట్ సరి చూసుకొని సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుందండి. అలా ఆయిల్ పైకి తేలుతుంటే రెడీ అయినట్టు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.